ఈ లూక్ 5:32 వచనం చూస్తే గనక, మారు మనస్సు పొందుటకై నేను పాపుల కొరకు పిలువబడి తిని కానీ నీతిమంతుల కోసం కాదు అంటాడు యేసయ్య. మరి ఈరోజు చాలా మందిని మోసాలు చేసావేమో, చాలా మంది లైఫ్‌లోని డిస్టర్బ్ చేసేసావేమో, దొంగతనాలు చేసావేమో, అనరాని మాటలు అన్నావేమో. ఓకే. మరి అనేకమైనటువంటి పాపములతో నిండుకొని ఉన్నావేమో, యేసయ్య దగ్గరికి రావడానికి మరి ఎలా రావాలి అని చెప్పేసి ఒక గిల్టీనెస్‌లో ఉన్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వే తప్పు చేసినా కూడా, నువ్వే తప్పు చేసినా కూడా యేసయ్య అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందాలి అని చెప్పేసి నేను నీకోసం వచ్చాను కాబట్టి, మరి మారు మనసు పొందాల్సినటువంటి ఒక అవకాశం దేవుడు మీకు కలుగజేస్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపి అయినా కూడా యేసయ్య దగ్గర క్షమాపణ ఉంది. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. నీకోసమే, ఓకే, నా కోసమే ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనక తిరగనటువంటి